అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు మా దగ్గర ఈ రోజు ఈ వీడియో కోసం రకరకాల పేపర్ షాట్స్ అయితే ఉన్నాయి. 1/2 కిలో పేపర్ షాట్, 1/2 kg పేపర్ షాట్, 1 kg పేపర్ షాట్ అండ్ కరెన్సీ పేపర్ షాట్, 8 షాట్స్, 21 షాట్స్ అని చెప్పేసి రకరకాల పేపర్ షాట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో మేము కాల్చబోతున్నాం డిఫరెంట్ పేపర్ షాట్స్. సో ఇవన్నిటిని కాల్చినట్లయితే ఎఫెక్ట్ వీటిలో నుంచి వెళ్ళి బయటకి ఎట్లా వస్తుంది ఏం కథ అనేది ఈ రోజు వీడియో. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి గైస్ 1/2 kg పేపర్ షాట్ నుంచి అయితే ట్రై చేస్తున్నాము. ఎవరు కాలుస్తారు? 1/2 కిలో కాల్పిద్దాము. సో వీడు వచ్చేసి 1/2 కిలో పేపర్ షాట్ అయితే కాలుస్తుండు. చూద్దాం ఏంద్రో ఇదో. సో మీరు చూసినట్లయితే ఇది మొత్తం కూడా పేపర్ రోల్ అన్నమాట. ఈ క్రాకర్ ని కాల్చినట్లయితే ఈ క్రాకర్ వేలి మన చుట్టూ ఉన్న పేపర్లన్నీ చిందర వందర అడిట్ అయితే. దీనిపైన మీరు ఒకసారి లాంగ్వేజ్ చూడండి. ఇది ఏం లాంగ్వేజ్ అనుకుంటారో కామెంట్ అయితే తెలిసి తమిళ అన్న మలయాళం అన్న. తెలుసు మన దగ్గరకు వచ్చే క్రాకర్స్ అన్ని కూడా శివకాశి నుంచి అయితే వస్తాయన్నమాట. మనం శివకాశి టూర్ కూడా వేద్దాం అనుకున్నాం. ఏమైతే చూద్దాం ఇన్ ఫ్యూచర్ లో వేద్దాం దీవాళి లోపు. సో ఇప్పుడు వచ్చేసి ఈ క్రాకర్ అయితే కలుస్తున్నారు 1/2 కిలో. ఎందుకో డబ్బులు పెడుతున్నాయి, డబ్బులు పెట్టదు బయటనే. ఇప్పుడు వచ్చేసి గైస్ 1/2 kg పేపర్ షాట్. చలో పెట్టరా అనుకోవట్లేదు. అలా వీడు భయపడుతుంది. పెట్టింది వేస్ట్ అయింది. కాల్తుందండి నన్ను ఏం చేయాలి? ఇట్నే క్రాకర్స్ ఫెయిల్ అయితే ఏం చేస్తారో కామెంట్ అయితే పోయింది అంతం. దీనికి ఏం పెట్టలేదు, ఉట్టి జూజీ గిల్లుందిరా అదని పొక్క. ఇప్పటి క్రాకర్ ఫెయిల్ అయింది కదా, దీనికి ఇంకొక తోకనైతే అటాచ్ చేసిన. ఇప్పుడు ఎట్లా ఫెయిల్ అవుతుందో చూస్తా. ఇది మేడ్ ఇన్ తమిళనాడు కాదు, ఇది మేడ్ ఇన్ సిద్దిపేట్. మేడ్ ఇన్ రిపేర్ ఇన్ మన 1/2 kg పేపర్ షాట్ వచ్చేసి ఉన్న ప్లేస్ లోనే బూమ్ 3 సైడ్లకి అయితే వెళ్ళిపోయింది. ఒకటి ఇటు. సో 1/2 kg పేపర్ షాట్ ని కనుక గైస్ మనం కనుక కాల్చినట్లయితే ఈ విధంగా అయితే ఉంటది. ఇప్పుడు వచ్చేసి ఏం వెళ్దామంటే 1/2 kg పేపర్ షాట్. సో ఇక్కడ వచ్చేసి 1/2 kg పేపర్ షాట్ అయితే ఉంది. ఇప్పుడు 1/2 kg అని పంపించేస్తున్నాం. పోరా మనది 1/2 kg రేంజ్ మనది. అంటిస్తురా guys, 1/2 kg పేపర్ షాట్ వచ్చేసి ఎట్లా వెళ్ళిందో సేమ్ టు సేమ్ 1/2 kg లాగానే ఒకటి కానీ ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మీరు చూసినట్లయితే మన 1/2 kg పేపర్ షాట్ మొత్తం కింద ఎక్కడైతే పెట్టినామో ఇప్పుడు మొత్తం కూడా ఇట్లా మట్టి అయితే వేసిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పేపర్ షాట్. సో 1 kg పేపర్ షాట్ ని కనుక గైస్ మీరు చూసినట్లయితే దీని మీద ఓలో ఉన్నారు. వీళ్ళ పేరు నాకు అంత ఐడియా లేదు. ఒక్క రాకు
సూపర్ మ్యాన్ పంచ్, రోమన్ రైన్స్, ర్యాండీ ఆర్టన్. మా కూడా ముఖ్యంగా. సో ఇప్పుడు వచ్చేసి బాహుబలి 1 kg పేపర్ షాట్. చూద్దాం ఇది ఎట్లా వస్తుంది ఇంకా దాని. బాబాయ్ 1 kg ఇదే పుక్కలు పెడుతున్నాయి. పుక్క ఎంత చూస్తా 1 kg పేపర్ షాట్. రాదేమో అనుకున్నాము, దాంట్లో నుంచి ఎఫెక్ట్ సౌండ్ వచ్చింది. కింద మీరు చూడొచ్చు ఆ క్రాకర్ ఎక్కడైతే పెట్టిన వాడ భూమి లోపల దాకా హోల్ అయింది. కానీ సౌండ్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ వచ్చింది. దమ్ము అనేది మొత్తం సో ఇప్పుడు ఇవరి దాకా మనం కాల్చిన క్రాకర్స్ అన్ని వచ్చేసి ఏంటి అంటే 1/2 kg, 1/2 kg, అంతేకాకుండా 1 kg. ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్. ఇది ఒక క్రాకర్ ఉన్నది, దీన్ని అయితే కాలుస్తున్నాం. దీన్ని కాల్చిన తర్వాత మన దగ్గర ఈ మనీ క్రాకర్ అని చెప్పేసి ఇది ఒకటి ఉంది, దీన్ని కాలుతాం. ఫేక్ మనీ వెళ్తాం దీంట్లోకి. దీంతో పాటుగా 8 షాట్స్ 21 షాట్స్ అయితే టెస్టింగ్ చేద్దాము. ఇప్పుడు నేను ఇది కాలుస్తున్నాయి అయితే చూద్దాం ఇది ఎట్లా వస్తుంది ఏం కథ అని. కమాన్ 3, 2, 1. వచ్చే ఎట్లా పడుతుందో షౌని కిల్లు అంటారన్నా. స్టార్టింగ్ లా మనం తీసుకోలేదు, విజ్జిగాడిది ఖచ్చితంగా తీసుకుందాం పేల్దామని చెప్తే తీసుకున్నాము. అబ్బా దానికంటే ఎక్కువ వచ్చింది ఇది, ఇంకా 1 kg దానికంటే. సైజ్ వేరినా కొద్ది పెద్ద పెద్ద పేపర్లు వాడుతున్నాం మొత్తం. దీంట్లోకేమో ఇప్పటి దానిలాకేనేమో అన్ని ముక్కలు ముక్కలు పడ్డాయి కదా. లాస్ట్ పేపర్ షాట్ ఏదైతే ఉందో దాంట్లోకి మొత్తం పేపర్లే పడ్డాయి. కాకపోతే ఇలా యూజ్ చేసిన ఏంటంటే ఇంగ్లీష్ పేపర్ కాదు, అదే తమిళ్ పేపర్లే మొత్తం. లాంగ్వేజ్ అంతా అదే ఉంది. చాలా అంటే చాలా క్రేజీగా గాయ్స్ దీని నుంచి ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఏముంది అంటే మనీ ఇట్లా ఎఫెక్ట్ వస్తుంది అట, ఫేక్ మనీ ఎఫెక్ట్. ఆ క్రాకర్ అయితే ఉంది, దాన్ని కాలుద్దామని చూద్దాం దీంట్లోకి ఎట్లా ఎఫెక్ట్ వస్తుందో. ఇది ఏదో ఆగ్రో అన్నది బ్రాండ్ అయితే. క్రాకర్ని మీరు చూసినట్లయితే ఫేక్ కరెన్సీ గిట్లుంది, దీని తోకిడు ఉంది, దీని పైన ఇట్లా ఫేక్ కరెన్సీ వస్తుంది అని చెప్పేసి రాసి ఉంది. సో చూద్దాం, ఇవి ఎంతవరకు ఎప్పుడు కాలేదు, ఫస్ట్ టైం కాలుస్తున్నాము. ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో చూడాలి. ఇది ఎగ్జైట్మెంట్ కి ఆనే వారేసి వచ్చిండు. సౌండ్ ఎట్లా వస్తుందంటే ఇట్లా ప్రెషర్ వస్తుంది, ఇట్లా నూకేసినట్టు ఇట్లా. ఇప్పుడు వచ్చేసి గాయ్స్ కరెన్సీది. కమాన్ బాబాయ్ డైరెక్ట్ వెళ్తుంది అది ఏమో తెలియదు నాకు కూడా, ఫస్ట్ టైం. కాదరా దాని ఎక్కడ వెళ్తుందేమో అని కలిసి లోపలికి 2000, 100, 500, 200 ఇవి వచ్చినాయి. కానీ భలే వచ్చినాయి, ఎఫెక్ట్ మస్తు అంటే మస్తు అనిపించింది.
సో ఇది గైస్ మనం కాల్చిన మనీ పేపర్ షాట్. దాని నుంచి అయితే నేను చెప్పిన ఫేక్ కరెన్సీ వస్తుందని చెప్పేసి ఈ కరెన్సీ అయితే మనకు బయట రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం కలుద్దామంటే మన దగ్గర షార్ట్స్ అయితే ఉన్నాయి, పేపర్ షార్ట్స్ లో కూడా మన దగ్గర 8 షార్ట్స్ ఉంది, అంతేకాకుండా 21 షార్ట్స్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి 8 షార్ట్స్ కలుద్దాం, తర్వాత 21 షార్ట్స్ కలుద్దాం. 8 షార్ట్ అయితే అంట పెడుతున్నా. రెడీయా? వచ్చేసింది. వస్తాయి మొత్తం ఎలా పోతున్నాయి అవి? ఒక్కొక్కటి. వచ్చిందిరా. సో మీరు చూడొచ్చు గాయ్స్, పేపర్ షాట్స్ వచ్చేసి ఏ విధంగా వస్తున్నాయో మనం రీసెంట్ గా వినాయకుని దగ్గర పెట్టినాం కదా, సేమ్ టు సేమ్ అదే విధంగా వస్తున్నాయి. అయిపోయినాయారా? ఇంకొకటి లాస్ట్ ఒకటి ఉందట, చూద్దాం అది ఎట్లా వస్తుందో. కలర్ పేపర్స్ మస్తు అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. సో 8 షార్ట్స్ పేపర్ షాట్ ఏదైతే ఉందో అదైతే ఫినిష్ అయిపోయినాయి అనుకున్నా. ఇంకొకటి కూడా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 21 షార్ట్స్ పేపర్ షాట్ అయితే కాలుద్దాము, చూద్దాం అది ఎట్లా వస్తాయి, ఎఫెక్ట్ ఏం కదా అని. నెక్స్ట్ మన 21 షాట్ అయితే పేలుస్తున్నాం. ఇది కూడా కాల్చిపోట అక్క, వెళ్తే అది కూడా కాలిపోయి వెనక తెలిసి అక్కడక్కడే వెళ్తే కావచ్చు. 21 షార్ట్స్ కదా, అంతగా మేము వెయిట్ చేసి అయిపోయిందిగా. సరే స్కైలో మీరు చూడొచ్చు గాయ్స్, బ్యాక్ సైడ్ లో అన్ని కూడా పేపర్స్ ఎట్లా పోతున్నాయో, ఇవన్నీ కూడా కాగితాలే, ప్లాస్టిక్ కాదు. ఇదంతా కింద పడ్డది కాదు, ఇదంతా నేచర్ కి హామ్ చేస్తున్నారు. ఇదంటే దానికి ఏం కాదు. ఈ మొత్తం కూడా మనకు ఒక వాన కొట్టిందంటే మట్టిలో కలిసిపోతాయి ఆ పేపర్లే. అయిపోయినాయి దీనికి ఇంకా. ఓకే 21 షార్ట్స్ కి 21 షార్ట్స్ మొత్తం కూడా అయిపోయినాయి. నిజంగా అన్నిటికంటే క్రేజీగా అనిపించిందా? ఇదే కదా మంచిగా అనిపించింది నాకేమో. గది ఏది మన ఇట్లా 1 kg కాల్చినప్పుడు ఒక్కసారి సైడ్కి వచ్చింది అది, మనది కూడా మన WWE వాళ్ళ అదే మరి 1 kg. సో ఏదేమైనా గాయ్స్ ఈ పేపర్ షాట్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.